దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మరి వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 16వ అధ్యాయము చదువుతున్నప్పుడు మరి దేవుడు కొన్ని ఆలోచనలు ఇచ్చారు. యేసు ప్రభు వారు అక్కడ మరి ఆయన సజీవులుగా ఉన్నప్పుడు సద్దుకేలు పరిశీలు వీరందరూ మాకొక సూచన క్రియ చేయి, మాకొక సూచన క్రియ చేయి అని చెప్పి అన్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఒక మాట చెప్తారు. ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. అంటే నేను ఎన్ని మెరికల్స్ చేసినా మీకు అవి మీ కంటికి రావు. ఎందుకంటే మీ మనసు అంతా నేను చేసే మెరికల్స్ మీద లేదు, కానీ మీ మనసు అంతా ఆకాశము, ఈ లోకం వైపు ఉన్నది అని చెప్తున్నాడు దేవుడు. నిజంగా ఆలోచిస్తే నిజంగా కదా, ఒకసారి మనం నిజంగా ఆలోచిస్తే మనం ఎంత సమయము వ్యర్థమైన వాటి కోసం వేస్ట్ చేస్తున్నాం. యూట్యూబ్లో అవ్వచ్చు, యూట్యూబ్లో ఈ మధ్య చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తున్నాయి, కానీ అవి ఎంతవరకు నీకు అవసరమా? ఎవరు ఆలోచించట్లా ఇది ఎంతవరకు అవసరం నాకని చూస్తూ ఉంటున్నారు వీడియోస్ యూట్యూబ్లో. ఎవరో ఏదో మెకానిక్ ఏదో పాత కార్ని కొత్త కార్ చేస్తాడు, ఆ వీడియో చూస్తావు. ఎందుకు చూస్తున్నావు అంటే ఏం తెలియదు, చూస్తామే జస్ట్. నీకేమైనా ఉపయోగపడుతుందంటే ఏం లేదు, చూడడమే జస్ట్. అంటే అలా ఉన్నప్పుడు మనము దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతాం. ఎందుకంటే మనం మన సమయాన్నంతా వాటికి హెచ్చించినప్పుడు దేవుని కార్యాల వైపు ఎప్పుడు మనం చూస్తాము. ఎందుకంటే మనకేమి 2-3 మైండ్స్ లేవు, ఒకటే మైండ్ ఉంటుంది. ఏదో ఒకదాని మీద మనం ఫోకస్ చేయగలుగుతాం. ఇతరుల ఒక పక్క నువ్వు చూస్తున్నాడు, ఇంకో పక్క మనం చూడకుండా అయిపోతాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరు ఒకడు ఇద్దరికి దాసుడై ఉండలేడంట. ఎవరో ఒకడికి దాసుడై ఉంటాడు అంతే, ఇద్దరికి దాసుడై ఉండలేడు. 2 పడవల మీద ప్రయాణం అవ్వదు. అదేవిధంగా నువ్వు ఈ లోకంలో ఉన్న వాటికి ఎక్కువ సమయం ఇస్తూ నేను దేవుళ్ళు ఎదగలేకపోతున్నాను, నేను దేవుళ్ళు చేయలేకపోతున్నాను, నేను దేవుళ్ళు ఇచ్చేయలేదు, నేను పడిపోతున్నాను ఆత్మీయ స్థితిలో అని అంటున్నావా? ఈరోజు వాక్యం నీ కొరకే. సమయాన్ని నువ్వు దేనికి ఇస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ఆలోచన, నీ ఫోకస్ ఎక్కడ పెడుతున్నావు? అనవసరమైన చాలామంది ఇట్లా యాపిల్ ఎలా కట్ చేయాలి అని వస్తుంది. ఎలా కట్ చేస్తాం? ఇలా కట్ చేసి తినొచ్చు. మీకు తెలుసా పైన పుచ్చకాయని ఎలా కట్ చేయాలి, సీతాఫలాన్ని ఎలా వలవాలి? ఇవన్నీ వింటాం. ఎందుకు వింటామో కూడా తెలియదు. విన్న తర్వాత అదేమన్నా మనం పాటిస్తామా? అలా మనం ఏమైనా వలుస్తామంటే అది లేదు. సో అలా మనకు అనవసరమైన వీడియోస్. జడలు ఎలా వేయాలి, ఇలా వేస్తే జడ ఇలా వస్తుందంట. ఈ మధ్య లేడీస్కి అదంతా జడ ఇలా వేస్తే ఇలా వస్తుందంట, ఇలా తిప్పితే ఇలా వస్తుందంట. ఈ మిషన్ ఉంటుంది, ఈ మిషన్ ఇట్లా వాడితే వస్తుందంట. మనకు అసలు అవసరమా? మన వయసు ఏంది, ఆ వయసుకి తగ్గట్టు మనం ఆ జడ వేస్తామా లేదా, ఇవన్నీ ఆలోచనలు కాదు. ఈ మధ్య వాట్సాప్ వచ్చేసింది, వాట్సాప్లో కూడా షాపింగ్ అయిపోతుంది. షాపర్స్ అంటే చీరలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఏదైనా వస్తువులు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఆడవారు అందరిని కలిపి ఒక గ్రూప్ చేస్తున్నారు. 24/7 ఏదో ఒక ప్రోడక్ట్ పెడుతున్నారు దాంట్లో. ఇంకా లేడీస్ అందరు దాని మీద కాన్సన్ట్రేషన్. జెంట్స్ అయితే ఇట్లానే ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించిన ఏదో గ్రూప్లో యాడ్ చేస్తున్నారు. ఎప్పుడు చూసినా దళితులు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ దళితుల గురించి అయితే దళితుల గురించి 24 గంటలు. సో ఉన్న సమయాన్ని మనం జాగ్రత్తగా ఇట్లా దాని మీద ఫోకస్ చేయకూడదు. అంటే చేయాలి, కానీ ఎంతవరకు, ఎంత సమయం ఇవ్వాలి అది కూడా మనం చూసుకోవాలి. సో ఈ సమయంలో మరి దేవుడు యేసుప్రభు ఏమన్నాడు? సో మీరు ఇక్కడ ఉన్న సూచనలు ఎరగట్లేదు, అలాగే మనం అంత్య దినాల్లో ఉన్నామని మనం ఎరుగుతున్నామా? ఎంతమంది ఎవ్రీడే ఆలోచన చేస్తున్నారు మనం అంత్య దినాల్లో ఉన్నామని? భయం ఉందా అసలు? యేసుప్రభు వస్తే మీరు ఇప్పుడు లేవనెత్తబడతారన్న భయం ఉందా? వివేచిస్తున్నామా? ఇక్కడ దేవుడు ఏమన్నాడు? వివేచింపలేరు. మీరు సూచనలు చూస్తారు కానీ వివేచింపలేరు అంటున్నాడు దేవుడు. అంటే యూ కెనాట్ డిసర్న్. నువ్వు దాన్ని గ్రహించుకోలేవు. చూస్తున్నావు కానీ గ్రహించుకోలేవు. ఈ లోకంలో మరి ఇన్ని జరుగుతున్నాయి. అంత్యకాల దినములు ఏమేమి జరుగుతాయని దేవుడు చెప్పాడు, అవన్నీ జరుగుతున్నాయా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో యేసు వారితో ఇట్లా, నేను ఎవడు మిమ్మల్ని చివరి దినాల్లో ఏమవుతుంది దేవుడు అని అడిగినప్పుడు యేసుప్రభు అన్నాడు, ఎవరు మిమ్మల్ని మోసపరచుకుని చూచుకునండి, అంటే మిమ్మల్ని మీరు కూడా మోసపరచుకోకండి అని అప్పుడు యేసుప్రభుకి చెప్తానమాట. చూచుకొనడి అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి. లోకంలో ఏం జరుగుతుంది, మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడండి కాస్త కళ్ళు తెరిచి. చాలామంది నా పేరులో వస్తారు, నేను యేసుప్రభు అని. వారిని నమ్మొద్దు. యుద్ధాలు వస్తాయి, ఫెమైన్స్ వస్తాయి, ఎర్త్క్వేక్స్ వస్తాయి,
యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి అని చెప్తున్నాడు దేవుడు. అలాగే యేసుప్రభుని ఫాలో అయ్యేవారిని హింసిస్తూ ఉంటారు. మిమ్మల్ని అనేకులు ద్వేషిస్తారు నా నామ నిమిత్తం. క్రిస్టియన్స్ అంటే ద్వేషించడం మొదలు. అదేందో మరి మనం ఏం చేసాం వాళ్ళకి? మనం వాళ్ళని చంపలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏం కొట్టలేదు, అయినా కానీ క్రిస్టియన్ అనగానే వారికి మండిపోతూ ఉంటుంది. నిజంగా అలా లేవా పరిస్థితులు? మరి మన రీసెంట్గా వాళ్ళ మందిరం స్టార్ట్ అయినప్పుడు క్రిస్టియన్ చర్చెస్ మీద అటాక్ చేశారు. ఇదే విచిత్రం. ఇంతకుముందు మసీద్ మీద అటాక్ చేసేవాళ్ళు, ఇప్పుడు క్రిస్టియన్ చర్చెస్ మీద అటాక్ చేస్తున్నారు. అదేం ఆనందం అర్థం కాలేదు. ఏదైనా క్రైస్తవుడు మీకు ఏమైనా చేశాడు తప్పంటే ఏం చేయలేదు, నీకేమైనా హాని తీసుకొచ్చాడంటే ఏం లేదు. అంటే చివరి దినాల్లో మనల్ని ద్వేషిస్తారు కారణం లేకుండానే. అలాగే దొంగ ప్రవక్తలు వస్తారంట, అనేక దొంగ ప్రవక్తలు వస్తారంట. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారంట చివరి దినాల్లో. మరి వచ్చి మోసం చేస్తున్నారేమో, మరి నిన్ను నీ పాస్టర్ గారు లేకపోతే నువ్వు వెళ్తున్న సంఘం ఏమైనా నిన్ను మోసం చేస్తున్నాను చూసుకుంటున్నావా? నీ వాక్యం, నీ బైబిల్, అందుకే బైబిల్ చదవాలి. బైబిల్ చదివి బైబిల్కి అనుగుణంగా నీ యొక్క సంఘం ఉందా లేదో చూసుకోవాలి. ఇక్కడ చూడండి 1 తిమోతి 4 అధ్యాయంలో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు, వేషధారులు, మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అవుదని ఆత్మ తేటగా చెప్తున్నారు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించమని, అయ్యా వివాహం చేసుకోదని ఫోర్స్ చేస్తారంట. సత్య విషయమే అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాళ్ళని. అయ్యో మనము ఇవి తినకూడదమ్మా, అవి తినకూడదు అంటే చర్చికి వెళ్ళిన తర్వాత చర్చిలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మీయ స్థితి, ఆత్మీయ విషయాల గురించి ఎక్కువ బోధ ఉండదు అనమాట. అలాంటిది వాళ్ళ దగ్గర ఏ కాడికి నువ్వు ఈ బట్టలు వేసుకోకు, ఆ పని చేయబోకు, ఈ పని చేయబోకు, ఇది హిందూ మతంలో ఆచారం, ఇది ఆ మతంలో ఆచారం, ఇది మనం చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. ఈ 24 గంటలు ఇదే. ఇంకా అరే ఆత్మీయ స్థితిలో ఇది ఉంటాయి, ఆత్మీయ స్థితిలో ఇలా ఎలగాలి, అదే ఇవన్నీ వదిలేసి ఆ వస్తువులు తినకూడదు, ఈ వస్తువులు తినకూడదు, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, లేకపోతే ఇది అది, ఈ చీర కట్టుకో, ఆ చీర కట్టుకోకూడదు, ఈ డ్రెస్సింగ్ ఉండాలి, ఆ డ్రెస్సింగ్ ఉండకూడదు. ఇంక 24 గంటలు ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలి, ఈ లోక సంబంధమైన విషయాలే కానీ ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మల బలం పొందుకోవాలి, ఆత్మలు ఎలా ముందుకు వెళ్ళాలనే విషయాలు పక్కదారి పడేస్తారంట. సో అలాంటి వారు అబద్ధ భౌతికలు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇంకా తర్వాత ఇంకెవరు ఎలాంటి వారు వస్తారంట? వికెడ్ పర్సన్స్ వస్తారంట. వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ అనేకులు చివరిలో మరి ఒక దృష్టత్వం బాగా ప్రబలి చాలామంది యొక్క ప్రేమ చల్లారిపోతుందంట. అవునా కాదా? వింటున్నామా, గ్రహిస్తున్నామా ఈ లోకంలో ఇవన్నీ జరుగుతున్నాయని? తల్లి తన బిడ్డని చంపుతుంది. అలాంటి కేసెస్ చాలా ఎక్కువైపోయాయి ఈ మధ్య. తాత మనవరాల్ని మరి మానభంగం చేయడం అనేది ఎంత ఘోరమైంది. ఇవన్నీ మీరు గ్రహిస్తున్నారా? అంత్య దినాల్లో ఉన్నామని గ్రహించిన మీరు మరి మీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో పరిశీలించుకుంటున్నారా? ఈరోజు యేసుప్రభు వస్తే మీరు పరలోక రాజ్యం వెళ్తారన్న గ్యారంటీ ఉందా? అలాగే చివరిలో మరి ఇంకా తర్వాత దేవుని యొక్క వాక్యం కూడా అన్ని మూలలా వెళ్తుందంట. అవునా కాదా? ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్ళిపోయింది దేవుని యొక్క వాక్యం. ఈ ఇంటర్నెట్ ద్వారా ఎలానో మొత్తానికైతే అన్ని చోట్లకి చేర్చబడింది. సో మనం అంత్య దినాల్లో ఉన్నామని గ్రహించండి. 2 తిమోతి 3లో అంత్య దినముల్లో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకును. ఎలానగా మనుషులు స్వార్థ ప్రియులై ఉంటారు. అవునా? స్వార్థంగా ఉంటున్నారు లేదా మనుషులు? ప్రతి ఒక్కడు నేను సెల్ఫీ దిగాలి, ప్రతి ఒక్కడు నేను రీల్ చేయాలి, ట్రైన్ ముందుకెళ్ళి లెగెత్తుకుంటూ రీల్ చేయాలి. ట్రైన్ పైకెక్కి చేస్తాడు, కాల్ చేయాలి, అక్కడ కింద పడిపోయి చచ్చిపోతాడు. ట్రైన్ పైన ఏమో కరెంట్ తగిలి చచ్చిపోతున్నారు. రోడ్డు పక్కన లేదా ట్రైన్ పక్కన ఫోటో దిగుతూ ట్రైన్ గుద్దేసి చచ్చిపోతున్నారు. ఎంతమంది చచ్చిపోవట్లేదు? స్వార్థ ప్రియులు. నేనంటే ఏంటి? ధనాపేక్ష, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు విధేయులైన పిల్లలు ఉంటున్నారు ఇప్పుడు. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని భయం అనేది లేదు. మేము సుఖంగా ఉంటే చాలు అనుకుంటున్నారు. పాపం చేయాలి, సుఖంగా ఉంటే చాలు. లంచం తీసుకుంటా, డబ్బులు వస్తాయి, నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాం. దేవుడి సంగతి తర్వాత చూసుకుందాం. పైకి భక్త గల వారి వలె ఉండి దాని శక్తి ఆశ్రయించని వారే ఉంటున్నారంటే పైకి భక్తి గల వారే ఉంటున్నామంటే మనం మరి నిజంగా మరి ఎంతమంది ఈ కేటగిరీలో చాలామంది ఉంటాం. పైకి మేము క్రిస్టియన్స్
పైకి నేను సండే చర్చికి వెళ్తా అంటున్నావు, కానీ నిజంగా అంత శక్తిని, దేవుని యొక్క శక్తిని నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు 10 మంది గురించి? నువ్వు ప్రార్థన చేసిన వారికి ఎవరికైనా స్వస్థత కలిగిందా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా విషయంలో దేవుడు అద్భుత కార్యం జరిగిస్తున్నాడా? నువ్వు దేవుడిని అసలు అడుగుతున్నావా? దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు? నువ్వు దేవుని యొక్క సువార్త విషయంలో నిన్ను ఏ విధంగా దేవుడు వాడుకున్నావు? అసలు నువ్వు దేవుడు ఆ కార్యాల పట్ల నువ్వు ఆశ కలిగి ఉంటున్నావా? కేవలం ఏదో నేను భక్తి ఉన్నా నీ వరకు నువ్వు సరిపెట్టుకుంటున్నావు ఇతరుల గురించి ఆలోచించకుండా. సో కాబట్టి అలా మనం ఉండకూడదు. సో జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ చివరి దినాల్లో జరుగుతున్నాయి కాబట్టి ఇవి చివరి దినాల్లో మనం గ్రహించాలి. అది మెయిన్ టాపిక్ ఈరోజు. నువ్వు గ్రహిస్తున్నావు నీ చుట్టుపక్కల జరిగే అన్నిటిని. 2 పేతురు ఇంకా కొంతమంది అయితే అంత్య దినముల్లో అపహాసకులు అపహసించి వచ్చి తమ స్వకీయ దోష చెప్పున నడుచుకొంచు ఆయన రాకడ గురించి వాగ్దానం ఏమాయను? యేసు ప్రభు వస్తానడు కదండి, ఇంకా రాలేదేంటి? ఇంకా రాడు కావచ్చు, ఎప్పటి నుంచో వింటున్నామండి యేసు ప్రభు వస్తాడను. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టించి ఆరంభమైనట్టునే నిలిచినదే అది చెప్పుదురు, మొదట మీరు తెలుసుకొనవలెను. అప్పటి నుంచి మేము వింటూనే ఉన్నాం యేసు ప్రభు వస్తాడని. ఎక్కడొచ్చాడు అంటే మనల్ని కూడా ఈ విధంగా డిస్కరేజ్ చేసే పరిస్థితిలో వస్తుంది. అలాంటి వారు వస్తారంట. మరి జాగ్రత్త. అలాంటి వారు వస్తారో మరి మన మనసులో మనమే అలా అనుకుంటాము. జాగ్రత్తగా ఉండండి. ఇంకెప్పుడండి యేసు ప్రభు వచ్చేది అంటూ ఉంటారు. మొన్న వచ్చాడు, నిన్న వస్తాడు, రేపు వస్తాడండి. ఎప్పుడు వచ్చాడండి? ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఈ మధ్య ఏమైనా వస్తాడు? రాడు యేసు ప్రభు అన్న విధంగా అయిపోతుంది. అలా ఉన్నారా అంటే అలా ఉన్నారు కాబట్టే భయం లేకుండా పాపం చేస్తున్నారు క్రైస్తవులు చాలామంది, దేవుని యొక్క వాక్యం తెలిసి కూడా. ఈ రోజుకి పాపం చేసేస్తా, రేపు ప్రార్థన చేసుకుంటే అలా అనుకుంటున్నాడు. ఈరోజు రాత్రి దేవుడు వస్తే ఏం చేస్తావు తెలియదు. 2 కొరింథీ 4వ అధ్యాయం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతానుగాడు అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తున్నాడంట. సో అవిశ్వాసత మనలో ఉందేమో జ్ఞాపకం చేసుకోండి. దేవుని పట్ల విశ్వాసంగా ఉండలేకపోతున్నామా? దేవుని పట్ల నమ్మకంగా ఉండలేకపోతున్నామా? ఏదైనా జరిగినప్పుడు మన చేతుల్లోకి వాటిని తీసుకొని మనం ఏదో సాల్వ్ చేయాలి ప్రాబ్లం అని చూస్తున్నావా? లేకపోతే ఆ ప్రాబ్లమ్ని దేవుడి చేతిలో పెట్టి దేవుడు సాల్వ్ చేస్తాడు, నేను దేవుడిని స్తుతిస్తా అనుకుంటున్నావా? నీకు ఏదైనా ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు నేను దాన్ని సాల్వ్ చేయాలని నువ్వు ముందుకు వెళ్తున్నావా? లేకపోతే దేవుడిని గుర్తు చేసుకొని దేవా ఇదిగో నీ చేతికి అప్పగిస్తున్నాను ఒక ప్రార్థన చేసి అప్పుడు నువ్వు ముందుకు వెళ్తున్నావా? ప్రార్థన చేసి ముందుకు వెళ్తున్నట్టయితే విశ్వాసం పెడుతున్నట్టు, లేకపోతే అవిశ్వాసంగా ఉన్నట్టే. అలాంటి టైంలో సాతానుగాడు వచ్చి గుడ్డితనం కలుగు చేస్తాడంట. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఈ చివరి దినాలు, అంత్య దినాలు ఇవన్నీ జరుగుతున్నాయి కూడా ఆల్రెడీ మన కళ్ళ ముందు ఇవన్నీ కట్టినట్టు చూస్తున్నాం. మరి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి మనం ఇలాంటప్పుడు? కాబట్టి మీరు వీటిని ఎలా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారు ఉన్నట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయాలి, అలాగే మన చుట్టుపక్కల జరుగుతున్నాయని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకసారి అన్నీ చూస్తూ ఉండాలి. మన చుట్టుపక్కల కూడా ఏం జరుగుతుంది లోకంలో, అన్ని అంత్య దినంలో ఉన్నాయని అప్పుడు మనం గ్రహిస్తాం. కేవలం ప్రార్థన చేసి ఏదైనా బావిలో పడేసింది కప్పలా ఉంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉంటే నీకు ఆ యొక్క భయం అనేది నీకు ఉండదు. దేవుడు రాజ్యం సమీపంగా ఉంది, నేను ఇంకా జాగ్రత్త పడాలని. కాబట్టి చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేయండి, బైబిల్ ఉన్న వాక్యాలతో కంపేర్ చేస్తూ ఉండండి. ఓకే ఇవన్నీ చెప్పారు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి, దేవుడు ఎప్పుడైనా రావచ్చు అని ఆ భయం కలిగి ఉండాలి. అలాగే ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. ప్రార్థన చేయాలి, దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేయాలి, ఆత్మీయ స్థితిలో ఇంకా బలపడడానికి ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యం 2:37 వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకున్నారు. మనం కూడా ఇబ్బందిగా ఉంది కొంచెం మాటలు ఏంటంటే, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామం బాప్తిసం పొందారా? ముందు మారు మనసు పొందాలి. అంటే నేను తప్పులు చేశాను ఒప్పుకోవాలి. రెండోది బాప్తిసం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వల్ల వరం పొందురండి. అది పరిశుద్ధాత్మను వరం పొందురు. సో పరిశుద్ధాత్మ అనే వరం వచ్చేస్తుంది మన లోపలికి. ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకున్న వరాన్ని పోగొట్టుకోబాకండి. మళ్ళీ పాపాలు చేసి మళ్ళీ దేవుడి నుంచి దూరం అయ్యి కుక్క తన వాంగ్తి తిరిగి వెళ్ళినట్టు మనం కనుక వెళ్ళి మళ్ళీ పాపం చేస్తే మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ మనం వదిలి వెళ్ళిపోతే దెయ్యాలు వచ్చి కూర్చుంటాయి మనలో. కాబట్టి ప్రార్థన చేయండి, ఈ యొక్క చుట్టుపక్కల ఉండాలంటే గ్రహించండి, ముఖ్యంగా పశ్చాత్తాపడండి, బాప్తిసం పొందండి. పరిశుద్ధాత్మని వరం ఏదైతే పొందుకున్నారో
ఆ పరిశుద్ధాత్మ సహాయం ఎవ్రీడే కోరుకుంటూ ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకుంటా మీ యొక్క ఆత్మీయ స్థితిని ఎక్కడ పడిపోకుండా ముందుకు తీసుకువెళ్ళండి. అప్పుడు మనం దేవుని ఎదుట పర్ఫెక్ట్గా ఉంటాం, పరిపూర్ణ పరిశుద్ధులుగా ఉంటాం మనం. అర్థమైందా? అప్పుడు మనం దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. 1 తెస్సలోనికలు 4:18. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకోండి. సో కలిసినప్పుడు ఏదో పిచ్చి పిచ్చి మాటలు కాదు, ఈ మాటలు చెప్పుకోండి. అరే చూసేవారా, పక్కన జరిగిందంట, ఈ లోకంలో ఇది జరుగుతుందంట, ఇవన్నీ జరుగుతున్నాయంటరా, మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలిరా. నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? పరిశుద్ధాత్మ నీలో ఉందా? పరిశుద్ధాత్మ సహాయంతో మరి నువ్వు పరిపూర్ణతలోకి నడిపింపబడ్డావా? ఈ వారంలో ఏం జరిగింది? దేవుడు ఏ కార్యాలు చేశాడు? ఇవి మరి మన దినాలు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, మరి ఏం చేద్దాం? మరి మనం సిద్ధపాటుగా ఉన్నావా? నువ్వు సిద్ధపడి ఉన్నావా? అట్లా లేదురా, నేను ఈసారి తప్పు జరిగిందిరా, అరే మళ్ళీ ప్రార్థన చేసుకుని నా గురించి నువ్వు ప్రార్థన చేయనా అని ఒకళ్ళు ఈ మాటలు మాట్లాడుకోవాలండి కలిసినప్పుడు, వేరే వేరే మాటలు కాదు. సో కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అబ్జర్వ్ చేయాలి చుట్టూ ఉన్నదంట. అలా పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ వరం పొంది పరిశుద్ధాత్మ సహాయం పొందుతూ ఉండాలి ఎవ్రీడే. పరిశుద్ధాత్మను నువ్వు గ్రహించాలి, పరిశుద్ధాత్మను పిలవాలి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అన్నిటిని జయించుకుంటూ ఎక్కడెక్కడ సాతాను ట్రాప్స్ పెడతా ఉంటాడు, ఇక్కడ పడేయాలి అని గుంటలు, వాటన్నిటి నుంచి పరిశుద్ధాత్మ సహాయంతో మనం వాటన్నిటిని జయించి, అలాగే మనం అందరూ కలుసుకున్నప్పుడు ఒకళ్ళు కలుసుకున్నప్పుడు అరే చూసేవారు దినాలు చెడ్డగున్నాయి, నీ ఆత్మీయ స్థితి ఉందని ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఒకళ్ళు మాట్లాడుకోండి. దేవుడు మీకు చేసిన కార్యాలు ఒకరికి చెప్పుకొని ఒకరి యొక్క విశ్వాసాన్ని ఇంకొకరి విశ్వాసాన్ని బలపరచుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో అంత్య దినాల్లో ఉన్నాం, గ్రహించండి, కళ్ళు తెరవండి. ఏ పాటికి నా ఉద్యోగం ఏంటి, నా చదువు ఏంటి, ఇవి కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా ఒకసారి చూడండి. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించిన నాకు ఆమేన్.